హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో విజయ్ కేతన్ ఉంటే 13 సిరీస్ చాప్టర్ నెంబర్ 14 ప్రాబబిలిటీ. ఇందులో మనం 8 మార్క్స్ సమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షెఫిల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, ఏ ఫేస్ కార్డ్, ఏ రెడ్ ఫేస్ కార్డ్, ద జాక్ ఆఫ్ హార్ట్, ఏ స్పేడ్, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్, be an ace, not be an ace, a black color card, spade of black queen. మేడం ఇన్ని ఉన్నాయేంటి మేడం? మనకి ఇన్ని అడగరామో, మనకి 8 మార్క్స్కి మ్యాక్సిమం 4 మాత్రమే అడుగుతారు. ఓకేనా? ఇది సమ్లో మీరు అన్నీ ఒకే సమ్లో నేర్చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇలా ఇచ్చారు తప్ప వీటిలో ఏవైనా ఒక 4 మాత్రమే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఉంటాయి. సో ఫస్ట్ మనకి అసలు కార్డ్స్ ఎన్ని ఉంటాయో తెలియాలి. అప్పుడే కదా అందులో రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, అసలు కింగ్ ఏంటి, ఫేస్ కార్డ్ ఏంటి, జాక్ ఏంటి, క్వీన్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. బి ఎన్ ఏస్ ఏంటి, నాట్ బి ఎన్ ఏస్, స్పేడ్ ఆఫ్ బ్లాక్ అంట, బ్లాక్ కలర్ కార్డ్ అంట. ఇవన్నీ తెలియాలంటే మనకి ఫస్ట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. కార్డ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్ కట్ వీడియో ఉంది. లేదు మీరు అది చూడలేదు అనుకుంటే కనుక నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని సమ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ప్రాబబిలిటీలో మనకి కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయమ్మా? 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ని మనకి 4 లైన్స్ ఉంటాయి టోటల్. 4 లైన్స్లో 2 లైన్స్ వచ్చేసి రెడ్, 2 లైన్స్ వచ్చేసి బ్లాక్ ఉంటాయి. రెడ్లో మనకి ఏముంటాయి? హార్ట్స్ అండ్ డైమండ్స్. బ్లాక్ వచ్చేసేసరికి క్లబ్స్, స్పేడ్స్. ఇవి లైన్ యొక్క నేమ్స్. జస్ట్ అంటే ఇప్పుడు మనం ఎలా ఏ సెక్షన్, బి సెక్షన్, లేకపోతే కొంతమందికి F స్టార్స్, ఆల్ఫాబెటా ఇచ్చుకుంటున్నాం, అలా మనకి లైన్కి వచ్చిన నేమ్స్ ఏంటివి? హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్. ఓకేనా? ఇలా ఇందులో హార్ట్స్ డైమండ్స్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి అండ్ అలాగే క్లబ్స్, స్పేడ్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఒక్కొక్క లైన్లోనూ 13 కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క లైన్లోనూ ఎన్ని కార్డ్స్ ఉంటాయమ్మా? 13 కార్డ్స్ ఉంటాయి. ప్రతి లైన్లోనూ కూడా 13 ఉంటాయి. సో ఒకసారి ఇక్కడ చూడండి, టోటల్ కార్డ్స్ ఈక్వల్ టు 52. ఓకే, ఎన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు? లైన్స్ ఈక్వల్ టు 4. ఎన్ని లైన్స్ ఉంటాయి? 4 లైన్స్. కలర్స్ 2 కలర్స్. ఏంటవి? రెడ్, బ్లాక్. అంటే రెడ్ కలర్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 26 ఉంటాయి. బ్లాక్ కలర్లో 26 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ రెడ్ కలర్, హార్ట్ అండ్ డైమండ్. రెడ్ కలర్లో ఉండే లైన్ నేమ్స్ ఏంటి? హార్ట్, డైమండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ అలాగే బ్లాక్ కలర్లో ఉండే లైన్ నేమ్స్ ఏంటి? క్లబ్స్ అండ్ స్పేడ్స్. ఎవ్రీ లైన్ హ్యాస్ 13 కార్డ్స్. ప్రతి లైన్ ఎన్ని కార్డ్స్ ఉంటాయని చెప్పాను? 13. సో ఇన్ ఎవ్రీ లైన్ ఫస్ట్ కార్డ్ ఈజ్ ఎన్ ఏస్. ప్రతి లైన్లోనూ ఉండే ఫస్ట్ కార్డ్ని ఏమని పిలుస్తాం మనం? ఏస్ కార్డ్ అని పిలుస్తాము. సో అవి ఎలా ఉంటాయి కార్డ్స్? ఎవ్రీ లైన్ హ్యాస్ 3 ఫేస్ కార్డ్స్. ఈ ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఎవ్రీ లైన్ హ్యాస్ 1 ఎన్ ఏస్ కార్డ్. ప్రతి లైన్లోనూ ఒక ఏస్ కార్డ్ ఉంటుంది. ప్రతి లైన్లోనూ ఒక 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో ప్రతి లైన్లోనూ ఉండే ఫస్ట్ కార్డ్ని ఏమని పిలుస్తాం మనం? ఏస్ కార్డ్ అని పిలుస్తాము. సో 2 నుంచి 10 వరకు ఉండే వాటిని నెంబర్ కార్డ్స్ అంటారు. ఈ 2 నుంచి 10 వరకు ఉండే వాటిని నెంబర్ కార్డ్స్ అంటారు. ఈ 11 కార్డ్ ఏదైతే ఉందో అది మనకి జాక్, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే జోకర్. 12th కార్డ్ వచ్చేసరికి కింగ్, 13th కార్డ్ వచ్చేసరికి క్వీన్. సో ఈ 3 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఈ 3 కార్డ్స్ని ఫేస్ కార్డ్స్ అంటారు. వీటినే ఫేస్ కార్డ్స్ అని ఎందుకు అంటున్నారు మేడం? వీటి మీద బొమ్మలు ఉంటాయి కదమ్మా, అంటే ఫేస్ ఉంటుంది కదా, అందుకని ఫేస్ కార్డ్స్ అంటున్నాం. సో ఇప్పుడు ప్రతి లైన్లోను నేను ఇప్పుడు హార్ట్ గురించి మాట్లాడానుకో, హార్ట్ లైన్లో ఏముంటాయి? ఒక ఏస్ ఉంటుంది. 2 నుంచి 10 వరకు నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఒక జాకు, ఒక కింగ్, ఒక క్వీన్ ఉంటారు. ఏ లైన్ గురించి మాట్లాడినా ప్రతి లైన్లోనూ ఉండే 13 కార్డ్స్ ఇవి. ఇప్పుడు కార్డ్స్ అర్థమైంది కదా, ఒక్కసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. ఓకేనా? టోటల్ కార్డ్స్ 52, లైన్స్ 4, కలర్స్ 2 రెడ్ అండ్ బ్లాక్. రెడ్ కలర్లో ఉండేవి హార్ట్ అండ్ డైమండ్స్, బ్లాక్ కలర్లో ఉండేవి క్లబ్స్ అండ్ స్పేడ్స్. ఎవ్రీ లైన్ హ్యాస్ 13 కార్డ్స్. ఇన్ ఎవ్రీ లైన్ ఫస్ట్ కార్డ్ ఈజ్ ఏస్. ఎవ్రీ లైన్ హ్యాస్ 3 ఫేస్ కార్డ్. ఎవ్రీ లైన్ హ్యాస్ 1 ఏస్ కార్డ్. కార్డ్స్ అన్ని గుర్తున్నాయి కదా, ఇప్పుడు సమ్ చేద్దాం. సో ఫస్ట్ గివెన్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఈక్వల్ టు 52. ఓకేనా? గివెన్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఈక్వల్ టు 52. ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి మనం నోట్ చేసుకోవాలి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. మేడం 2 అని అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నారు? ఓకే, కింగ్. ఒక్కొక్క లైన్లో ఎన్ని కింగ్లు ఉంటాయి మనకి? ఒక్క కింగ్ ఉంటుంది. వెరీ గుడ్.
ఇక్కడ ఏం అడిగాడు, రెడ్ కలర్లో అడిగాడు. రెడ్ కలర్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి. సో మనకి ఎంతమంది కింగ్లు వస్తారు, 2. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 2. ఇక్కడ పి ఆఫ్ ఏ ఫార్ములా మనం చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇది మీకు ఇంకా ఈజీగా గుర్తుండాలంటే ఇక్కడ ఒక చాక్లెట్ల డబ్బా ఉందనుకుందాం తల్లి. ఇక్కడ ఒకటి ఏముంది, చాక్లెట్ల డబ్బా ఉంది. సో నేను నాకు కావాల్సినన్ని చాక్లెట్స్ తీసుకుంటున్నాను అంటే నేను ఏం చేస్తాను, పైనుంచి తీసుకుంటున్నాను. పైన ఏమున్నాయి నా చేతిలో, నాకు కావాల్సినన్ని ఉన్నాయి. కింద ఏమున్నాయి, మొత్తం డబ్బా ఉంది. సో కింద ఏం రాసుకోవాలి, నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. పైన నాకు ఎన్ని కావాలి, నాకు 5 కావాలా, 10 కావాలా, అవి మాత్రమే నేను ఇలా తీసుకుంటున్నాను. సో పైన ఏముంది, మనకే కావాల్సినవి. పైన ఫేవరబుల్, కింద టోటల్ మొత్తం, ఓకేనా. పి ఆఫ్ ఈక్వల్ టు 2/52. 2 టేబుల్ 52ని 26 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ ఫోర్ ఈ లైన్ కామన్ అమ్మా, చూడండి ఇక్కడ వరకు. గెట్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈ లైన్ ప్రతి దానికి కూడా కామన్గా ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, క్వశ్చన్ ఏం అడిగారు, ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 1/26. నెక్స్ట్ ఏ ఫేస్ కార్డ్. అసలు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మేడం, మరేమో మీరు ఒక్కొక్క లైన్లోనూ 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయని చెప్పారు మేడం. మొత్తం మన దగ్గర 4 లైన్స్ ఉన్నాయి మేడం. టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్నంటే 4 3s are 12. మొత్తం ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 12. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, 12/52. దీన్ని 4 టేబుల్ 12ని 3 టైమ్స్, 52ని 13 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. మీకు ఇలా క్యాన్సిల్ చేసుకోవడం రావట్లేదు అనుకుంటే కనుక 52 ఉంది కదా, బై 4తో క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి మనం 4 1 టైం, ఇంక ఇక్కడ 1 మిగిలిపోతుంది కాబట్టి అది 12 అవుతుంది. 12ని 3 టైమ్స్, ఓకేనా. డినామినేటర్లో 3. 4 3s are 12. ఇది ఈజీగా మీరు చేసేయచ్చు. నెక్స్ట్ ఏం చెప్పాను, గెట్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఫేస్ కార్డ్ ఈక్వల్ టు 3/13 చెప్పాను కదా. లాస్ట్ పేజ్లో ఏం రాయాలో, గెట్టింగ్ ద ప్రాబబిలిటీ అనేది కామన్ వస్తుంది. తర్వాత క్వశ్చన్ ఏదైతే అది రాయాలి, మనకు వచ్చిన ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఏ రెడ్ ఫేస్ కార్డ్. అసలు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క లైన్లోనూ 3 ఫేస్ కార్డ్స్ అనేవి ఉంటాయి. రెడ్ కలర్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, మనకి 2 లైన్స్ ఉన్నాయి. సో 2 లైన్స్ ఇంటూ 3 ఫేస్ కార్డ్స్ ఈక్వల్ టు 6. ఓకే డన్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. దట్ మీన్స్ ఎన్ని ఉన్నాయి, 6/52. సో 2 టేబుల్ 3 టైమ్స్, 26 టైమ్స్. నెక్స్ట్ ఏం చెప్పాను గుర్తుందా, గెటింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్ ఈక్వల్ టు 3/26. అదే బ్లాక్ అడిగినా కూడా మనకి సేమ్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ద జాక్ ఆఫ్ హార్ట్స్. ఓకే, హార్ట్స్ అనేది ఏంటి, లైన్ నేము. ఓకే, ఒక లైన్లో జాక్లు ఎన్ని ఉంటాయి, ప్రతి లైన్లోనూ ఒక్కొక్క లైన్లోనూ ఒక్కొక్క జాక్ ఉంటుంది. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 1. వెరీ గుడ్. పి ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫార్ములా గుర్తుంటుంది కదా, పైన మనకు కావాల్సినవి, కింద మొత్తము. ఇట్స్ 1/52. నెక్స్ట్ దేర్ ఫోర్ గెట్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద జాక్ ఆఫ్ హార్ట్స్ ఈక్వల్ టు 1/52. ఫార్ములా రాయడానికి ఎవ్వరు కూడా బద్ధకం ఇవ్వద్దు, ఎందుకంటే మనం క్వశ్చన్ రాసినప్పుడు ఫార్ములాకి 1 మార్కు, ఆన్సర్కి దేర్ ఫోర్కి 1 మార్కు, మనం చేసిన క్యాలిక్యులేషన్ పార్ట్కి 1 మార్కు, అలాగా ఉంటుందన్నమాట మనకి పేపర్ వాల్యుయేషన్లో. సో ఫార్ములా అనేది అసలు మిస్ చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఏ స్పేడ్ ఇది కూడా లైన్ నేమ్ కదా, ఇది కూడా ఏంటి, లయన్ కాదమ్మో, లైన్ నేమ్, ఓకేనా. నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 13. సో ఫార్ములా పి ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, 13. ఎందుకండి ఒక లైన్లో 13 కార్డ్స్ మాత్రమే ఉంటాయి, బై 52. 13 టేబుల్ 52ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. నెక్స్ట్ గెట్టింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ స్పేడ్ ఈక్వల్ టు 1/4. 6th పార్ట్ చూడండి, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. సేమ్ ఇలానే
ఫేవరబుల్ రాస్తాము, ఫార్ములా, నెక్స్ట్ దేర్ ఫోర్. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 7th వన్ చూడండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు ఆల్రెడీ సమ్స్ వచ్చు. మేము కొంచెం ఏబీ సెక్షన్ స్టూడెంట్స్ అనుకుంటే కనుక స్కిప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ సమ్ అనేది చూడండి, మీరు అక్కడ టైం వేస్ట్ చేయొద్దు, ఓకేనా. బిఎన్ఎస్, మీరు నా వీడియో ఎక్కువసేపు చూస్తే నాకే మంచిది, బట్ మీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్తున్నాను, ఓకేనా. సమ్ వచ్చింది గాట్ ఇట్ అనుకుంటే కనుక అలా టప్ 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 అని ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ సమ్కి మూవ్ అయిపోండి స్కిప్ కొట్టుకుంటూ. డోంట్ వేస్ట్ యువర్ టైం. నెక్స్ట్ వన్ చూడండి, బిఎన్ఎస్. ఏస్ కార్డులు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఒక్కొక్క లైన్లోనూ ఒక్కొక్క కార్డు ఉందని చెప్పాను. సో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 4. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఫార్ములా రాసుకున్నాను, 4/52, దట్ మీన్స్ 1/13. నెక్స్ట్ నాట్ బిఎన్ఎస్. ఇక్కడ మనం ఆల్రెడీ ఏస్కి చేస్తాము. నాట్ బిఎన్ఎస్ అంటే ఏం చేస్తాం? 1 - 4/52 కూడా చేయొచ్చు, ఇదొక మెథడ్. లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి 52 - 4. మేడం మీ -4 ఎందుకు చేశారు? ఎన్ని లేవు అని అడుగుతున్నారు. ఉన్నాయి తీసేస్తే మిగిలినన్ని లేవనే కదా అర్థం. అర్థమైందా? సో 52 - 4 = 48. ఇక్కడ కూడా ఫార్ములా రాసుకున్నాము, ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. దేర్ ఫోర్ గెటింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్, క్వశ్చన్ ఏం అడిగాడు అది రాయాలి, ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 9th వన్ చూడండి, ఏ బ్లాక్ కలర్ కార్డ్. బ్లాక్ కలర్లో ఎన్ని కార్డులు ఉన్నాయి? బ్లాక్ కలర్లో లైన్స్ కదా మేడం ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 2 లైన్లు ఉన్నాయి. 2 లైన్లు ఉన్నాయి కాబట్టి లైన్కి వచ్చి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 13 ఉన్నాయి, అంతే కదా. 13 × 2 = 26. సో పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. మీరు నా వీడియో ఏ ఎర్లీ మార్నింగ్స్ చూస్తుంటే కనుక చెప్పకండి దయచేసి, ఇంట్లో వాళ్ళు భయపడతారు. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 26. టోటల్ ఎన్ని ఉన్నాయి? 52 = 1/2. గెటింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బ్లాక్ కలర్ కార్డ్ 1/2. నెక్స్ట్ వన్ చూడండి, ఏ స్పేడ్ ఆఫ్ బ్లాక్ క్వీన్. స్పేడ్ ఆఫ్ బ్లాక్ క్వీన్, అది బ్లాక్ కలర్లో ఉండాలి, స్పేడ్ లైన్లో ఉండాలి, క్వీన్ అయి ఉండాలి. ఎన్ని ఉన్నాయి? 1. స్పేడ్ లైన్లో ఒకే ఒక క్వీన్ ఉంది, 1. వెరీ గుడ్. అదే ఓన్లీ స్పేడ్ అడగకుండా బ్లాక్ కలర్ అడిగితే 2 చెప్పొచ్చు మనం. ఎందుకని? క్లబ్స్లోనూ ఉంటుంది, స్పేడ్స్లోనూ ఉంటుంది. పి ఆఫ్ ఈ ఫార్ములా రాసుకున్నాము. నెక్స్ట్ దేర్ ఫోర్. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక్కసారి వీడియో మళ్ళీ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 5 కార్డ్స్. ఏంటా 5 కార్డ్స్? ద 10, జాక్, క్వీన్, కింగ్ అండ్ ఏస్ ఆఫ్ డైమండ్స్ షఫల్డ్ విత్ దేర్ ఫేస్ డౌన్వర్డ్స్. 1 card is then picked up randomly. ఫస్ట్ వన్ ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ ద క్వీన్. ఓకే, నేను క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ aside, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్ పిక్డ్ అప్ ఈజ్ ఎన్ ఏస్ ఎ క్వీన్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక 5 కార్డులు ఇచ్చారమ్మా. ఆ 52 కార్డ్స్ మనకి ఇవ్వాల. మనకి ఇచ్చిన ఎన్ని కార్డ్స్? 5 కార్డ్స్ మాత్రమే ఇచ్చారు. సో ఈ 5 కార్డ్స్ ఏంటంటున్నారు? ద 10 అనేది ఒక కార్డు, జాక్ అనేది ఇంకొక కార్డు, క్వీన్, కింగ్ అండ్ అలాగే ఏస్ ఆఫ్ డైమండ్. ఈ 5 కార్డులు మాత్రమే ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5. ఇందులోంచి ఒక కార్డ్ని తీసినప్పుడు అది క్వీన్ అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయని అడిగారు. ఓకేనా, సో ఫస్ట్ అక్కడ వరకు చాలు. సెకండ్ పార్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గివెన్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 5. ఏంటవి? 10, జాక్, క్వీన్, కింగ్, ఏస్. ఫస్ట్ ఏమడిగారు? ద క్వీన్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 1. ఎందుకు? మనకి ఇచ్చిన 5 కార్డులు క్వీన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, దట్ మీన్స్ 1/5. Therefore, getting the probability of the queen equal to 1/5. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నారు? సెకండ్ పార్ట్ ఏమన్నారు చెప్తాను అన్నాను కదా, చూడండి. ఇఫ్ ద క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ aside, ఆ క్వీన్ ఏదైతే వచ్చిందో దాన్ని నేను తీసి ఒక పక్కన పెట్టేశాను. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్, నేను ఇప్పుడు తీసి సెకండ్ కార్డ్కి ప్రాబబిలిటీ అడుగుతున్నాను నేను. ఓకేనా, సో if the queen is drawn and put aside, so total possible outcomes equal to 4. ఏంటవి? 10, జాక్, కింగ్, ఏస్. అండ్ ఏస్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? ఏస్ ఒక్కటే ఉంది కాబట్టి ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది. పి ఆఫ్ ఈ ఫార్ములా నోట్ చేశాను, దేర్ ఫోర్ రాశాను. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? బీలో ఏ క్వీన్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 0. మేడం 0 ఎందుకు వచ్చింది?
ఇక్కడ క్వీన్ ఉందా? ఆల్రెడీ తీసి నేను ఇందాక పక్కన పెట్టేసాను కదా, ఈ 5 కార్డ్స్లోంచి ఒక కార్డ్ తీస్తాను, అది కూడా ఏం తీసా, క్వీన్. సో లేదు కాబట్టి ఇక్కడ ఏంటి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ 0. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 0/4, ఇట్స్ 0. ప్రాబబిలిటీ 0 వస్తే దాన్ని ఏం పిలుస్తారు? ఇంపాసిబుల్ ఈవెంట్. దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో అర్థమైంది కదమ్మా. ఇలానే మనకి మన ఛానల్లో విజయకేతనం సిరీస్ అని చెప్పేసి విజయకేతనం బుక్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ డే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అలాగే ఎవరికైనా ఈ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.